శివగీత 26 పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము గర్భోత్పత్యాది కథనము గర్భములో నుండిన నేను రక్తమయముగానున్న వస్తువును రక్తమును కఫము శ్లేష్మము ద్రావబడినది ఉదరములో నున్న తల్లిదినిన అన్నమును తినబడినది విన్మూత్రములందు కృమిత్వము బోధింపబడినది గర్భములో నున్నప్పుడే నేను బొందిన దుఃఖము సమస్త నరకముల నీవు అనుభవించిన దానికంటెనూ అధికమైనది ఈ ప్రకారముగా మొదట దాను బొందిన అనేక సంకర జాతులను కఠినమైన సంకష్టములను స్మరించి నిఖిలమైన దుఃఖాభ్యాసములు కలవాడే మోక్షోపాయమును గురించి చింతించుచున్నాడు అష్టమ మాసమున చర్మమునకు చలన మేర్పడును హృదయము నుండి ఓజస్సును తేజస్సును బుట్టును ఓజస్సనగా శుభ్రమగు రంగు కలది తేజస్సనగా కొద్దిగా పచ్చపచ్చగా రక్తవర్ణముతో కూడినది ఈ రెండును జీవితమునకు ఆశ్రయములుగానుండును అదృష్టవశము చేత తల్లి గర్భమును వీడి ఆ 8వ మాసమున జన్మించినచో ఓజస్సుతో విడువబడి జీవించడు నాభిస్థనాడి గర్భస్య మాత్రాహార రసావహాతేన జీవతి గర్భోపి మాత్రాహారేణ పోషితః 9వ మాసమున ప్రసవమునకు సమయమైనప్పటికీ కొంతకాలము బరువు మోయువాడిలా నిలిచియున్నట్లు గర్భమునందే ఉండగలదు సామాన్యముగా 3/9 మోయువారి విషయమేమనగా ఎక్కువ భారమైన కట్టెలు మున్నగు భారమును మోయువాడు అట్లే నిలిచిపోయినట్లు నిలిచిపోవును ఇట్లే కొంతకాలము ఎక్కువగా గర్భములో జీవుడుండునని వివరణము తల్లి యొక్క ఆహార రసమును వహించు నాది ఏదైతే ఉందో అట్టి తల్లి ఆహారముతోనే గర్భమందున్న శిశువు పోషింపబడును ఇక్కడ శిశువు జన్మించే విధానము వివరించుచున్నాడు ఎముకల యంత్ర మయమగు యోని నుండి పీడింపబడినవాడై అదే ద్వారము నుండి జరాయుకోసముతో జుట్టబడి మెదడు రక్తముల చేత మూయబడి సమస్తావయవ పరిపూర్ణుడై క్రిందబడును ఇట్లా శిశువు జన్మించిన తరువాత బాల్యావస్థలను వివరించుచున్నాడు అధోముఖుడై శోకించుచు మిగుల దుఃఖముతో బీడితుండై ఈ విధముగా యోని యంత్రము నుండి బయలుదేరి క్రిందబడును మరియు వెల్లకిలా పడి యుండును అట్లు జన్మించినతడు పరి బాల్యాద్యవస్థలను వివరించుచున్నాడు అదో క్రిందు ముఖము కలవాడై శోకించును మిగుల దుఃఖముతో బీడింపబడినవాడై యోనియంత్రము నుండి బయలుదేరి విడువబడి జారి క్రిందపడి మరల వెల్లకిలాబడును కేవలము మాంసపు ముద్ద మాదిరిగా నుండి ఏమీ చేయుటకు శక్తి లేక తనవారి చేత కుక్కపిల్ల మొదలగు క్రూర ప్రాణుల బారి నుండి రక్షింపబడుచున్నాడు బాల్యావస్థలోన జ్ఞానిగాయుండుట వలన తండ్రిని రాక్షసునిగాను తల్లిని రాక్షసిని రాక్షసాంగవలే పాలను పూయముగాను చూచును కావున బాల్యావస్థ బహుకష్ట భూయిష్టమైనది సుషుమ్ననాడి యగు బ్రహ్మనాడి ఎంతవరకైతే శ్లేష్మము చేత చుట్టబడి యుండునో అంతవరకు నోటి నుండి మాటరాదు ఇక యౌవనావస్థను వివరించుచున్నాడు యౌవనవంతుడై కామ పరవశుడై సంగీతములు రాగములు నాలపించును అకస్మాత్తుగా ధనశక్తి సంపదపై గర్వించును వృక్షముల పైకి ప్రాకును శాంతులను కష్టపెట్టును కామ క్రోధ మద మాత్సర్యములతో యుక్తుడై ఒక్కరిని కూడా లెక్కచేయడు విశాలమై దుర్వాసన చేతను చీల్చబడిన కప్ప యొక్క ఉదరము మాదిరిగానున్న మరియు ఎముకలు మాంసము నాడులతో కూడియున్న స్త్రీయోనియందు అనురాగము కలవాడై కామకార్ముక పీడితుండగు నాత్మచేత తపించబడును ఇట్టి శరీరమున ఎముకలు మాంసము నాడులున్న ఈనాడులు తోళ్లకంటే వేరొకటి ఏమీ లేదు అటులున్నను సుందరీమణుల యొక్క మాయచేత తెలివిలేనివాడై వివేకము కోల్పోయి లోకమును కొంచెమైనను లెక్కచేయడు అసూలు బాసిన మీదట యువతులు 5-6 దినములలో ఏ విధముగా మారిపోవుదురో మూర్ఖుడగు యువకుడు చూడకున్నాడు వంద్యహి చూచినచో మోహితుడు కాడనీవు ఇక వృద్ధాప్యకు దుస్థితిని నిరూపించుచున్నాడు మిగుల అనాదర స్థానమగు వృద్ధాప్యవస్థలో నుండి మిగుల దుఃఖము గలవాడై శ్లేష్మముతో నాక్రమించ ఉదరము కలవాడయుండుట వలన అతడు భుజించిన ఎన్నము జీర్ణము కాదు